పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లోన్స్ విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దాసరి సత్యావతి అనే మహిళ ఆరోపించారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిని వదిలేసి తమను నిందించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా లోన్లో కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతుందని ఆమె అన్నారు. వైఎస్ఆర్ కాలనీలో తన నివాసం వద్ద బుధవారం దాసరి సత్యావతి అనే మహిళ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇదే కాలనీకి చెందిన పూర్ణ, రమణ, భారతితో పాటు స్థానిక టీడీపీ నేత గద్దల శివాజీ అనే అతను తనపై పోలీస్ స్టేషన్ ముందు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ డ్వాక్రా గ్రూపుల విషయమై తాను న్యాయం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే నాపై విచక్షణ రహితంగా దాడికి దిగారని, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారని వాపోయారు. తనకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుందని, ఒక కిడ్నీ కూడా లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిపై మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ గ్రూపులో ఉన్న సభ్యులను వేరే గ్రూపులో ఎలాగ పెడతారని ఆమె ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో లక్షలు సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ గ్రూపుల వెనుక ఎవరున్నారో తేలాలని డిమాండ్ చేశారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా గత 11 సంవత్సరాలుగా లోన్ ఇస్తున్న పీపుల్స్ సొసైటీ వారిని ప్రశ్నించడం ఏమిటని ఆమె మండిపడ్డారు. ఆపద అంటే ఆదుకునే పీపుల్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని ఆమె చెప్పారు. పీపుల్స్ సొసైటీ వారికి లోన్లు ఎక్కొట్టడానికి ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఎటువంటి చెక్కులు పీపుల్స్ సొసైటీ వారికి ఇవ్వకపోయినా వారు తమకు లోన్లు ఇస్తారు. అయినప్పటికీ వారికి చెక్కులు ఇవ్వమని సభ్యులు ఆరోపణలు చేయడం ఏమిటని ఆమె నిలదీశారు. ఇలా డ్వాక్రాలు డమ్మీ గ్రూపులా చేస్తున్నారు. నాకు సరే అని స్టేషన్కి కేసు పెడదామని వెళ్ళాను సార్. నేను శివాజీ పార్టీలో తిరిగే శివాజీ అక్కడ స్టేషన్కి 10 మంది రావడం తెచ్చారు. సరే నాకు నోటీసులు వచ్చిందని అడుగుదామని వెళ్తే పూర్ణ, రమణ, భారతి, శివాజీ వీళ్ళందరూ నన్ను కొలిసి అక్కడ పార్వతి వీళ్ళు కొట్టించారు నన్ను. అక్కడ ఎవరు నన్ను పట్టించుకోవాలి. పోలీస్ స్టేషన్ కాడ నన్ను కొట్టారంటే ముందు హాస్పిటల్కి వెళ్ళి రండి అంటే చచ్చిపోయినా అలాగే చూస్తారా పోలీసు వాళ్ళు. డమ్మీ డ్వాక్రాలు చేస్తున్నారు. అది ఆర్పి నాగేనా, అది రాణి ఆర్పి, అదే వీళ్ళంతా డ్వాక్రాలు చేసి ఇక్కడ బాగా బతుకుతున్నారు. ఆ డ్వాక్రాల మీద నేను అడిగానని నన్ను కొట్టించారు. నాకు న్యాయం చేయాలని, మళ్ళీ నాకు ఏదన్నా అయితే నాకు ఎవరు లేరు, మౌడు ఎవరు. నన్ను ఇప్పుడు ఖర్చు పెట్టుకుని ఏదైనా చేయాలని చూస్తున్నారు. కానీ నాకు స్టేషన్లో న్యాయం జరగట్లేదు. కిడ్నీ కూడా లేదు, నేను కిడ్నీ కూడా లేదు సార్ నాకు. అది రాజేష్ సార్ వీళ్ళంతా కలిసి డ్వాక్రాలు చేసి కాలనీలో చాలామంది చేస్తున్నారు సార్. అవి అడిగానని నాకు ఖర్చు పెట్టుకుని నన్ను మీదకి వచ్చారు వాళ్ళందరూ నిన్న అని. భారతి వీళ్ళంతా ఈ డ్వాక్రాల గురించి నేను వెళ్ళాడు కానీ శివాజీ పక్క నుండి ఇలా ఏదో మాట జారానని ఒక అమ్మాయిని ఫోన్ చేసి పూర్ణన్న అమ్మాయి పిలిపించి నన్ను కొట్టించింది స్టేషన్ కాడ. నేను అడుగుతున్నానని కొట్టించింది నన్ను అని. నా దాంట్లో పూర్ణన్న అమ్మాయి ఫోన్ చేశారు, సైడ్ నిలబడి నన్ను కొట్టారు. ఆ అమ్మాయి వచ్చి నన్ను కాలు తెగ్గిసి పోలీస్ స్టేషన్ కాడ కొట్టింది సార్. నన్ను కేసు పెడితే అసలు పోలీసు వాళ్ళు రాత్రి వచ్చి నీకేం జరిగిందని నాతో సంతకం పెట్టుకుని వెళ్ళారు అంతే. నన్ను కొట్టినప్పుడు ఏం నన్ను పట్టించుకోవాలి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఆటోలో తీసుకెళ్ళాను. నన్ను పడిపోయాను. నేను అక్కడే పడిపోతే నన్ను ఏమీ చేయలే పోలీసు వాళ్ళు.